హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జల్లలు చింతకాయ పులుపేసి పులుసు పెడుతున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ఒకటి, పెద్ద ఉల్లిపాయ అండి, ఒక 5, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసాను, ఒక చిటికెడు పసుపు. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అల్లం పేస్ట్ వేసాం కదండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సాల్ట్, కర్రీకి తగినంత కారం, ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా కలుపుకొని, ఇవి జల్లలండి క్లీన్ చేసి పట్టుకుని ముక్కలు వేసి కలుపుకుందాం. కారం సాల్ట్ పట్టేలా కలుపుకొని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత చింతకాయలండి బాయిల్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని చింతకాయ గుజ్జుని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత బాగా కుక్ అవుతుంది కదండి. కొద్దిగా జీలకర్ర అండి, ఎల్లుల్లిపాయలు వేసి దంచానండి పొడి కాకుండా. కొత్తిమీర. జల్లల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి జల్లలు. చింతకాయ ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.